ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, నేను మీ రేవంత్ చలమల. సో ఈ మధ్యలో ఒక కామన్ ప్రశ్న మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, క్వాంట్ మిడ్ క్యాప్ ఉంచాలా తీసేయాలా? రీసెంట్గా పడుతున్న దాంట్లో మాకు క్వాంట్ మిడ్ క్యాప్ బాగా ఇబ్బంది పెడుతుంది పోర్ట్ఫోలియోలో. సో మమ్మల్ని ఎట్లా నిర్ణయం తీసుకోమంటారు? సో బేసిక్ ఇంతకుముందు ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది మీకు క్లారిటీ ఉంటే ఇప్పుడు ఎందుకు ఎగ్జిట్ అవ్వాలో కూడా క్లారిటీ ఉంటుంది. సో ఇంతకుముందు ఎంటర్ అయ్యేటప్పుడు లాస్ట్ 5 year హిస్టరీ 10 ఏదో చూసుంటాం కదా, 5 star రేటింగ్ అవి చూసే ఎంటర్ అయ్యారు. మరి ఇప్పటికీ కూడా 5 year హిస్టరీ యావరేజ్గా అయితే ఏం మారలేదే. అదే 5 star రేటింగ్ పరంగా కూడా ఏమీ చేంజ్ కాలేదు కదా. మరి ఏం చేంజ్ కాకుండా ఎందుకు ఎగ్జిట్ అవ్వాలి? సింపుల్. ఎందుకనంటే రిటర్న్స్ అంతా వీక్ అయిపోయాయంట. ఎస్, రిటర్న్స్ డెఫినెట్గా క్వాంట్ స్మాల్ అండ్ మిడ్ రెండిట్లో కూడా తగ్గిపోయాయి. ఆల్మోస్ట్ అది లాస్ట్ 6 months డెలివరీ చూసుకుంటే ఆల్మోస్ట్ -9% ఉంది స్మాల్ క్వాంట్ మిడ్ క్యాప్ అయితే. వేర్ ఇస్ మనకు అదే పియర్ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా బెటర్గానే ఉన్నాయి, కానీ దాదాపుగా మనకి క్వాంట్ మిడ్ క్యాప్ ఎక్కువగా కరెక్ట్ అయింది. ఎస్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఈవెన్ లాస్ట్ 1 monthలో కూడా కొంత డీపర్ కరెక్షన్స్ కనిపించాయి. యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ద ఫాల్ అంతా కూడా లాస్ట్ 1 monthలో వచ్చిందే అయ్యి ఉండొచ్చు. సో బేసిక్గా మొన్నటిదాకా నమ్మాం కదా ఆ ఏఎంసీని కానీ ఆ ఫండ్ని కానీ. ఒక్కసారి దాన్ని నమ్మిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదో కొంత కరెక్షన్ వచ్చింది కదా అని చెప్పేసి బయటికి ఎలా వెళ్తారు? సో బేసిక్గా ఏ మిడ్ క్యాప్లో కానీ స్మాల్ క్యాప్లో కానీ సో డెఫినెట్గా దెర్ విల్ బి ఎ వాలటాలిటీ. వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పుడు మనం తీసుకున్నప్పుడు దాంట్లో వాలటాలిటీ కూడా ఉంటుందన్న ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. వేర్ దెర్ ఈస్ హై రిటర్న్ దెర్ విల్ బి హై వాలటాలిటీ ఆన్ ద డౌన్ సైడ్ ఆల్సో. రెండూ ఉంటాయి. నాకు ప్రాఫిట్ ఒక్కటే కావాలి, డౌన్ సైడ్ రిస్క్ నాకు అసలు వద్దు అని అంటే అసలు ఈక్విటీస్లోకి రాకూడదు. అది క్వాంట్ మిడ్డా క్వాంట్ స్మాలా లేకపోతే ఇంకోటే కాదు, అసలు ఈక్విటీస్లోకి మనం వచ్చి ఉండకూడదు. డౌన్ సైడ్ రిస్క్ కూడా డెఫినెట్గా ఉంటుంది. కొంత క్వాంట్ గ్రూప్ కొంత అగ్రెసివ్ స్టెప్స్ తీసుకుంటుంది, దానివల్ల మీకు రిటర్న్స్ కూడా ఇచ్చారు, దానివల్ల ఇప్పుడు కొంత డ్రాప్ కూడా కనిపిస్తుంది. సో బేసిక్గా మనం గమనించినట్లయితే గత లాస్ట్ 1 monthలో వాళ్ళ యొక్క క్యాష్ కాంపోనెంట్ కూడా చాలా పెంచుకునే ప్రయత్నం చేశారు. కొద్దో గొప్ప క్యాష్ కాంపోనెంట్ ఉంది కాబట్టి డ్రాడౌన్స్ ఆగుంటాయి, కానీ లేకపోతే ఇంకొంచెం ఎక్కువగా ఉండుండేవేమో. సో బేసిక్గా గోయింగ్ ఫర్దర్ క్వాంట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఎట్లా పర్ఫామ్ చేస్తుంది, ఎగ్జిట్ అవ్వాలంటే దానికి సమాధానం ఎవరు చెప్పలేరు. ఈ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. సో బేసిక్గా ఎప్పుడైనా కానీ ఎంట్రీ టైం కరెక్ట్గా ఉంటా లేదని మనం చెక్ చేసుకోవాలి, కానీ ఎగ్జిట్ ఎప్పుడు అనేది కొంత వెయిట్ చేయకుండా ఎటువంటి జడ్జిమెంట్ తీసుకోలేము. ఎంట్రీ టైంని బట్టే ఎగ్జిట్ టైం అనే జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి ఉంటుంది. కానీ నేను ఎంటర్ అయ్యాను ఈ మధ్యనే మళ్ళీ ఎగ్జిట్ అయిపోతాను అని అంటే అది ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ కాదు. ఒక కన్విక్షన్ తోటి మన ఇన్వెస్ట్మెంట్ జర్నీ మొదలుపెట్టిన తర్వాత దానికి కొంత టైం ఇచ్చి మనం వెయిట్ చేసి చూడాలి. ఇక్కడ నేను క్వాంట్ మిడ్ క్యాప్ని సపోర్ట్ చేయట్లేదు, దానికి అగెన్స్ట్ గాను లేను. ఇక్కడ నేను కేవలం అగెన్స్ట్గా మాట్లాడుతుంది మన థాట్ ప్రాసెస్కి మాత్రమే. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అదే, ఒక్కసారి డ్రాడౌన్ వస్తే తట్టుకునే మైండ్ సెట్ ఎంతమంది దగ్గర ఉంది అనే ప్రశ్న వేశాను. ఆ ప్రశ్న వేసినప్పుడు భయపెడుతున్నారు అన్నారు. ఇప్పుడు భయపడి ఫోన్లు చేస్తున్నారు కదా, మరి చేయకుండా కూడా ఉండాల్సింది భయపడి. సో బేసిక్ అదే చెప్పేది. ఇప్పుడు మనకి ఇటువంటి డిప్స్ వస్తున్నప్పుడు మార్కెట్లో మనం మ్యూచువల్ ఫండ్స్ కూడా మార్కెట్లో భాగం కాబట్టే మన పోర్ట్ఫోలియోస్ కూడా డిప్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద స్టాక్ మార్కెట్. అక్కడ డీపర్ కరెక్షన్స్ జరిగినప్పుడు డెఫినెట్గా ఉంటాయి. సో మీ అందరి అవగాహన కోసం ఇప్పుడు క్వాంట్ మిడ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్ కానీ వెన్ కంపేర్ టు ద అదర్ మ్యూచువల్ ఫండ్స్ ఆ సెగ్మెంట్లో ఎందుకు పడ్డా సింపుల్ రీజన్ చెప్తాను. ఇది ఎంతమంది ప్రీవియస్గా అనాలిసిస్ చేశారో ఒక్కసారి ఆలోచించుకోండి. సింపుల్, వాళ్ళు బేసిక్గా రిలయన్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. రీసెంట్గా పడ్డ దాంట్లో 20% డీపర్ కరెక్షన్ జరిగింది రిలయన్స్లోనే. ఆల్మోస్ట్ వాళ్ళు 9% వెయిటేజ్ ఇచ్చారు. ఆ 9% వెయిటేజ్ వల్ల డెఫినెట్గా కరెక్షన్ జరుగుతుంది, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. మరి వెయిటేజ్ ఎక్కువగా ఉంది కదా, మరి 20% డిప్ అయింది కదా, అలా అని చెప్పేసి ఇక పడిపోతూనే ఉంటుందా, రికవర్ అవ్వదా? సో బేసిక్ అదే చెప్పేది. ఎప్పుడైనా ఎంటర్ అయ్యేటప్పుడు మ్యూచువల్ ఫండ్ అని అంటే లాస్ట్ 5 year హిస్టరీ కాదు, ఇంటర్నల్. నెక్స్ట్ వాళ్ళ వాలిటాలిటీ ఎలా ఉంటుందో మనం జడ్జ్ చేయగలగాలి. వన్ సింగిల్ లార్జెస్ట్ కంపెనీకి, ఒక కంపెనీకి దాదాపుగా వాళ్ళు 10% 9% వెయిటేజ్ ఇవ్వటం వల్ల, అది కూడా ఎక్కువ కరెక్ట్ అవ్వటం వల్ల, అది కూడా ఆయిల్ అండ్ రిఫైనరీ సెగ్మెంట్లో ఉండడం వల్ల మనకి డీపర్ కరెక్షన్స్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆఫ్ క్వాంట్లో కనిపిస్తున్నాయి. కానీ ఇంకా ఏ ఇతర రీజన్స్ ఏం లేదు. మొన్నటిదాకా మంచి అయిన కంపెనీ ఈరోజు పిచ్ అవ్వదు కదా. మొన్నటిదాకా మంచిది అయితే రేపు కూడా మంచిగా చేయొచ్చేమో, ఐ డోంట్ నో, అది నాకైతే తెలియదు. బెటర్గానే ఉంటుందో ఐ డోంట్ నో. బట్ ఎంట్రీ టైంని బట్టి వీ హ్యావ్ టు జడ్జ్ వెదర్ ఈస్ దిస్ అ రైట్ టైం ఫర్ ద మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. నెంబర్ 2, అసలు మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ జోలికి అసలు ఈ మూమెంట్లో ఎంటర్ అవ్వకూడదని లాస్ట్ 3-4 months నుంచి క్లియర్గా మాట్లాడుకుంటున్నాం మనం. స్టిల్ ఏదో ర్యాలీ మిస్ అయిపోతున్నామని చెప్పేసి ఎంటర్ అయిపోయారు. వెళ్ళిపోతుంది మార్కెట్, ఎక్కడికో వెళ్ళిపోతుంది, రిటర్న్స్ వెళ్ళిపోయాం, ఎంటర్ అయిపోయాం. విపరీతమైన ఎంట్రీలు, ఫుల్ ఫ్లోస్. ఎంతలాగా ఎంటర్ అయిపోయామనంటే ఈవెన్ అసలు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఆఫ్ క్వాంటే భయపడిపోయినాయి. ఇంత ఎంట్రీ వస్తుంది, రేపు ఒకేసారి వాళ్ళు రిడెంప్షన్ కొడితే మేము క్యాష్ ఇవ్వాలి వాళ్ళకి రిటర్న్లో. అప్పుడు ఒకేసారి మేము కనుక స్టాక్స్ని సెల్లింగ్ చేయడం మొదలు పెడితే మా ఫండ్ మేమే కింద పడేసుకురావడం అవుతాం అన్న భయమో ఏమో నాకు తెలియదు. కానీ
వాళ్ళు రికార్డ్ హై క్యాష్ని మెయింటైన్ చేయడం మొదలుపెట్టారు. కేవలం దాదాపుగా క్వాంట్ స్మాల్ క్యాప్లోనే దాదాపుగా సెప్టెంబర్ మంత్లో వాళ్ళు నియర్ టు 13-14% వరకు క్యాష్ కాంపోనెంట్లోకి వెళ్ళిపోయారు. క్యాష్ అవ్వచ్చు, ట్రెజరీ బిల్స్ అవ్వచ్చు. అక్టోబర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గించుకున్నారు. అంటే కొంచెం మార్కెట్ పడ్డది కదా, మార్కెట్ కట్టప్పుడు ఏదో కొంత కొనడానికి ట్రై చేశారు. అదే సేమ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో కూడా అదే కండిషన్. అక్టోబర్లోకి వచ్చేసరికి దాదాపుగా 13% క్యాష్ కాంపోనెంట్లో కూర్చుండిపోయారు. సో బేసిక్ ఇంత క్యాష్ కాంపోనెంట్లో కూర్చునే అంతగా భయపెట్టేశారు అందరు కలిసి క్వాంట్ని. నాకు తెలిసి ఏ ఒక్క మ్యూచువల్ ఫండ్ కూడా ఒక్క సెగ్మెంట్ నుంచి ఇంత హ్యూజ్ క్యాష్ కాంపోనెంట్ క్యారీ చేసినట్టుగా నేను చూడలే. అట్లాంటిది ఇది ఒక రికార్డ్ హై, ఒక రకంగా చెప్పాలంటే హ్యూజ్ క్యాష్. సహజంగా 15% ఆ రేంజ్ దాటింది అని అంటే నేను ఒక రకంగా దాన్ని ఒక హైబ్రిడ్ ఫండ్లా ట్రీట్ చేస్తాను. అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ కేటగిరీలోకి చూస్తాను దాన్ని. అట్లాంటిది ఒక స్మాల్ అండ్ మిడ్ క్యాపే ఒక హైబ్రిడ్ ఫండ్ కేటగిరీ లాగా వాళ్ళే మలుచుకున్నారు అని అంటే నియర్ ఆ కండిషన్కి. దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ఓవర్ఫ్లోస్. ఇప్పుడు ఏ ఫండ్ హౌస్ అయినా కానీ మన ఫండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికే ట్రై చేస్తారు. ఏ ఫండ్ హౌస్ కూడా వాళ్ళ ఫండ్ కింద పడేసుకోవాలని కోరిక ఉండదు. ఇప్పుడు ఓవర్ఫ్లోస్ వచ్చాయి, రేపు మార్కెట్ పడుతుంది, దట్ ఎవ్రీ వన్. అది నేను చెప్పా, వాళ్ళు చెప్పారు, అందరు చెప్పారు, ఎవరు చెప్పినా మనం వినలేదు. మార్కెట్ కిందకు వచ్చినప్పుడు ప్యానిక్లోకి వస్తున్నాం, మనం మిడ్ క్యాప్ అమ్మేయాలా, స్మాల్ క్యాప్ అమ్మేయాలా, ఈ ప్యానికే వస్తుంది. సో ఎంట్రీ తీసుకునేటప్పుడు సరైన ఎంట్రీలు తీసుకోండి, ఇంటర్నల్స్ చెక్ చేసుకోండి, ఏ సెగ్మెంట్లోకి ఎంటర్ అవుతున్నామో చూసుకోండి. లేదు ఒకసారి ఎంటర్ అయిన తర్వాత దాని ఫండమెంటల్స్ అంతా బాగున్నాయని అంటే దాంతో స్టిక్ అయి ఉండాలి. హై రిటర్న్స్ వచ్చేటప్పుడు హై వాలటాలిటీ కూడా అందులో ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని మైండ్లో పెట్టుకోండి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ విల్ హ్యావ్ వెరీ హై వాలటాలిటీ నేచర్. అది బై డిఫాల్ట్గా అందరికీ తెలిసిన విషయమే. హై వాలటాలిటీ ఎందులో ఉంటుందంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఉంటుంది, అందరికీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా పిక్ చేసిన తర్వాత వాలటాలిటీ వస్తే తట్టుకోలేమంటే కుదరదు. ఈ మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది. ఈ మార్కెట్లో వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా వాలటాలిటీని తట్టుకొని నిలబడ్డ వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారు. ఎవరు గెలుస్తారు అంటే తట్టుకోగలిగిన వాళ్ళు. తట్టుకోలేని వాళ్ళందరూ కూడా ఇట్లాంటి ఫాల్స్, ఇట్లాంటి ప్యానిక్ సిచ్యువేషన్స్లో బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. ఇక మీదట స్టెబిలైజ్ అయిపోతుందా అని అంటే మార్కెట్, అది ఎవ్వరూ చెప్పలేరు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ ఇంకా ఇన్లైన్లోకి రాలేదు. ఇక మీదట ఇన్లైన్లోకి రావడానికి ఎంత అవకాశం ఉంటుంది అనేది నెక్స్ట్ క్వార్టర్లో వచ్చే నెంబర్స్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చిన క్వార్టర్ నెంబర్స్ ఏవి కూడా అంత ఫేవరబుల్గా లేవు కాబట్టి డీపర్ కరెక్షన్స్ ట్రిగ్గర్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చే క్వార్టర్ నెంబర్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో రివైవల్ ఉంటుందా, లేకపోతే ఏదైనా టైం బేస్డ్ కరెక్షన్ ఉంటుందా, లేకపోతే ఇంకా ప్రైస్ కరెక్షన్ జరుగుద్దా, ఏంటి అనేది గోయింగ్ ఫర్దర్ అగైన్ మళ్ళీ ఒకసారి అనలైజ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం.